హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' 37వ భాగాన్ని వినేద్దాం. అప్పటికే ఇదంతా చూస్తున్న కరణ్ కోపంగా పిడికిలి బిగించాడు. నందు ఏం మాట్లాడలేదు. అలానే హర్షని చూసి, "ఇంకా ఏమన్నా చెప్పాల్సిందుందా?" అంది. "ఛీ! సిగ్గులేనిదానా" అని హర్ష అక్కడి నుంచి వెళ్ళగానే నందు తనలోని తను నవ్వుకుంది. ఆ నవ్వును చూసిన కరణ్ బాధపడ్డాడు. ఏం మనిషి వాడు! ఎలా భరిస్తుంది అనుకుని వెళ్తున్న హర్షని చూశాడు. కోపంగా కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు హర్ష. ఎందుకు నందు వాణ్ణి భరిస్తుందసలు? ఎందుకు ఇన్ని బాధలు భరిస్తుంది అనుకుని నందుని బాధగా చూశాడు. భోజనం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది. తల్లి, డబ్బులు లేవని తిండి తినడం మానేయకూడదు. కడుపు నిండా తింటేనే కదమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు. మీరు చెప్పింది నిజమే బాబాయ్. కానీ ఈ రోజు నేను డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాను కానీ, బాబాయ్, నేను భోజనం ఆర్డర్ చేయలేదు కదా. ఇప్పుడు వచ్చిన మా బావ ఆర్డర్ చేశాడా? ఏదో మూలన ఆశతో అడిగింది. లేదమ్మా. అయినా నువ్వు రోజు కాలేజీకొస్తావు కదా. డబ్బులున్నప్పుడు ఇద్దువులే. థాంక్స్ బాబాయ్ అని బయటకొచ్చిన నందు బాబాయ్‌తోనూ ఇటు కరణ్‌తోనూ ముడిపెట్టిన బావ నాకు భోజనం ఎలా పెడతాడు నా పిచ్చి కాకపోతే అనుకుని కాలేజీ లోపలికెళ్ళి తన ప్లేస్‌లో కూర్చుంది. ఎందుకో ఈసారి హర్ష మాటలు నందు మనసుని మరింతగా బాధ పెట్టాయనే చెప్పాలి. కడుపు నిండా భోజనం చేసినా ఆమె కంట్లో తడి చూసిన కరణ్‌కి మనసు చివుక్కుమంది. నా వల్లే వాడన్ని మాటలన్నాడు. లేదంటే ఎందుకు నందుని అన్ని మాటలంటాడు? కట్టుకున్న భార్య మీద నమ్మకం లేదు అంటే అతని మనసులో నందుకి ఎంత విలువుందో బాగా అర్థమవుతుంది. కరణ్ బాబు. హా బాబాయ్ అంటూ హోటల్ లోపలికొచ్చాడు కరణ్. ఇవిగో చిల్లర. వద్దు బాబాయ్, మీ దగ్గరే ఉంచండి. నందు ఎప్పుడు వచ్చినా తనకి కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు నేనిస్తాను. నాకు తెలీదా బాబు? మీరు చెప్పారు కదా. మీరు భోజనానికి డబ్బులిచ్చారని నందుతో నేను చెప్పనులే బాబు. చాలా థాంక్స్ బాబాయ్ అంటూ ముందుకెళ్ళిన కరణ్ అంతలోనే వెనక్కొచ్చాడు. ఏమైంది బాబూ? బాబాయ్, తను నా క్లాస్‌మేట్. మంచి అమ్మాయి. అందరిలా కాదు. నేను తన కోసం డబ్బులిచ్చారని తన క్యారెక్టర్‌ని తప్పుగా చూడకండి. తనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. ఈరోజు తను భోజనం తెచ్చుకోలేదు. అందరూ భోజనం ఆఫర్ చేసినా వద్దని ముఖం మీదే చెప్పింది. ఎందుకో తనని చూస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది. అందుకే తనకి తెలియకుండా భోజనం పెట్టాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నాకర్థమైంది. నేనేం తప్పుగా అనుకోనులే బాబు. థాంక్స్ బాబాయ్ అని కరణ్ కాలేజీకొచ్చి, నన్ను క్షమించినందు. నీకు తెలియకుండా ఇలా చేసినందుకు. ఏం చేయను? నువ్వు బాధపడితే నా వల్ల కావడం లేదు అనుకుని ఆలోచిస్తూ నడుస్తూ విండో దగ్గరున్న నందుని చూశాడు. ఆమె ఏడవడం లేదు కానీ కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. నువ్వు ఎంత బాధపడుతున్నావో చూస్తేనే అర్థమవుతుంది నందు. ఎందుకు తనని ఇంకా నువ్వు భర్తగా చూస్తున్నావు అనుకుని అలానే చూశాడు. నందు తనలో తానే కాసేపు ఆలోచించి తననే చూస్తున్న కరణ్‌ని చూసింది. వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకుంది. కరణ్‌కి అర్థమైంది నందు తన మీద కోపంగా ఉందని. డ్రైవర్ కారు ఆపడంతో గగన, రవిచంద్ర గారు కారు దిగారు. చాలా రోజుల తర్వాత తను పుట్టిన ఊరు ఇంటికొచ్చేసరికి, పైగా తను చేసిన తప్పు గుర్తుకొచ్చేసరికి వల్లికి కారు దిగాలి అంటేనే భయమేసింది. వల్లి, హా అత్తయ్య అంటూ భయంగా చూసింది. ఎందుకు భయపడుతున్నావు? అది కాదత్తయ్య. నేనుండగా నువ్వు అస్సలు భయపడకు. రా కారు దిగు. అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను కదా అని గగన్ గారు అనేసరికి వల్లి భయంగానే కారు దిగింది. ముందుకు అడుగు వేద్దామన్న ధైర్యం సరిపోవడం లేదు. వల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి, తప్పు చేసినప్పుడొచ్చిన ధైర్యం, ఆ తప్పు కోసం క్షమాపణ చెప్పడానికి ధైర్యం చాలడం లేదా? సూటిగా అన్న గగన్ గారి మాటలకి వల్లి కంటతడితో చూసింది. అత్తయ్య, ఎందుకు భయపడుతున్నావు? తప్పులు అందరూ చేస్తారు కానీ, ఆ తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడగాలి అంటే గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు నీకుంది వల్లి. పద అని వల్లిని లోపలికి తీసుకొనొచ్చింది. హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుతున్న ఉదయ్, ఉమ గుమ్మం దగ్గర నిలబడిన వల్లిని చూసి షాక్ అయ్యారు. వల్లికి ఏడుపు ఆగడం లేదు. భయంగా లోపలికి అడుగు పెట్టబోతుంటే, ఆగు! నీ అడుగు లోపలికి వచ్చిందా? ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంగా అరిచాడు ఉదయ్. నాన్నా అంటూ కంటి నిండా నీళ్లతో చూస్తుంది. చంపేస్తాను అలా పిలిచావంటే. ఎందుకొచ్చావే నా ఇంటికి? మా పరువు తీసి మమ్మల్ని కాదని వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ ఎందుకొచ్చినట్టు? ఉదయ్ కోపం మామూలుగా లేదు. ఆ రోజు వల్లి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధొచ్చిందో, దుఃఖం వచ్చిందో, ఇప్పుడు అంతే కోపం వచ్చింది. మేము బ్రతికున్నామో లేదో అని చూడ్డానికొచ్చావా? లేదంటే ఇలా కూడా బ్రతకూడదు అని మమ్మల్ని చంపడానికొచ్చావా? ఉదయ్ మాట్లాడుతున్నాడే కానీ అతని గొంతు వణుకుతుంది. నన్ను క్షమించు నాన్నా. నాన్న, పెళ్లి టైంకి వెళ్ళిపోయినప్పుడు ఈ నాన్న గుర్తుకు రాలేదా అమ్మా? ఇప్పుడు గుర్తుకొచ్చాడా నాన్న? నువ్వు చేసిన పనికి నిజంగానే మేము చావాలే పాపిష్టిదానా. కానీ మీ మావయ్య, అత్తయ్య పరువు పోకూడదని నందుని ఇంటి కోడల్ని చేసుకున్నారు తెలుసా నీకు? నాకు తెలుసు నాన్న, నేను చేసింది తప్పే అని. కూతురు తప్పు చేస్తే క్షమించవా నాన్న? ఏడుస్తూ అడిగింది వల్లి.
అంతా అయిపోయాక క్షమాపణ ఎందుకమ్మా? నీ వల్ల నందు జీవితం నాశనమైంది తెలుసా? బయటే డోర్ సైడ్ నిలబడి ఉన్న గగన, రవిచంద్ర ఆ మాటలకి బాధపడ్డారు. పిచ్చిది. మా కోసం, కుటుంబం కోసం అక్కడ పెళ్లి అనే బంధంలో నటిస్తూ నరకం చూస్తుంది. కేవలం నీ వల్లే దాని జీవితం నాశనమైందని చేయాల్సిందంతా చేసి, తప్పయింది నన్ను క్షమించంటే ఎలా అమ్మా? నువ్వు చేసిన పనికి ఇటు హర్ష, నందు ఇద్దరూ ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతున్నారు. వాళ్ళ జీవితాలు, సంసారాలు నువ్వు బాగు చేయగలవా? ఉదయ్ మాటలు గంభీరంగా వస్తున్నాయి. ఎప్పుడూ లేనిది భర్తలో అంత కోపం చూసిన ఉమా భయంగా చూసింది. తప్పే నాన్న, కానీ భయంతో నేను ఇన్ని రోజులు మీ దగ్గరికి రాలేదు ఏడుస్తూ చెప్పింది. భయమా? మరి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది తల్లి ఈ భయం? సూటిగా అడిగాడు. అది తప్పయిందని చెప్తుంది కదండి, క్షమించండి. ఉమా మాట ఇంకా బయటికి రాలేదు. ఉదయ్ కోపంగా చూశాడు. మాట్లాడవంటే బాగోదు ఉమా. ఇప్పటి వరకు వల్లి కోసం కోప్పడి అది రాగానే తల్లి మనసు కరిగిపోయిందా? అది కాదండి. వద్దు, నాకేం చెప్పొద్దు. అసలు నువ్వు లోపలికి రావటమే తప్పు. పో బయటికి అని ఉదయ్ అనగాని వల్లి ఉదయ్ని హత్తుకొని, నన్ను క్షమించు నాన్న. నిజంగానే తప్పు చేశాను కాని మిమ్మల్ని వదిలి వెళ్ళాకే తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశానో కాని. ఒక్కటి నాన్న, కుటుంబం లేకుండా బ్రతకడం అంటే నరకం. ఆ నరకం చూశాను. నువ్వు అమ్మ గుర్తొచ్చినప్పుడు నిజంగా వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని అని వల్లి అనగానే ఉదయ్ లోపలే బాధని దిగమింగుకొని, నీ ఏడ్పుకి నేను కరిగిపోను కానీ వదులు నన్ను అంటూ వెనక్కి జరిగాడు ఉదయ్. ఏడుస్తూ చూసింది వల్లి. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని లోపలికొచ్చారు గగన, రవిచంద్ర వాళ్ళు. వాళ్ళిద్దరిని చూసి ఉదయ్ షాక్గా చూశాడు. ఏంటన్నయ్య, తిరిగొచ్చిన కూతుర్ని బాధపడుతున్నావా? ముందుకొచ్చి అడిగింది. అది పెట్టిన బాధతో పోలిస్తే తన బాధ ఎంత తల్లి? గుండెల మీద చెయ్యి వేసుకుని ఏం చేయను తల్లి ఇది చేసిన పనికి అంటూ ఉదయ్ ఆయాసపడుతుంటే ఉమా కంగారుగా ముందుకొచ్చి, ఏమండి, ఏమైంది? ఏ ఏమీ లేదు, నేను బానే ఉన్నాను. కాస్త నా టాబ్లెట్ గొంతులో అని మాటను బయటకు పెట్టడానికి కష్టంగా అనిపించింది ఉదయ్కి. ఉమా కంగారుగా ముందుకొచ్చి వాటర్తో టాబ్లెట్లు వేసి సోఫాలో కూర్చోబెట్టింది. ఇప్పుడెలా ఉందండి? ఉదయ్ తలనిమురుతూ అడిగింది. ఉమా, కంగారు పడకు. అన్నయ్యకి ఏం కాదు. వల్లి మీద కోపంతో బీపీ తెచ్చుకున్నాడు. అన్నయ్య, ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకు అక్కర్లేని కోపం? దానికి పెట్టాల్సిన గడ్డి అసలుతో పాటు వడ్డీ కూడా ఇచ్చాను. ఉదయ్ చేతిని పట్టుకుని అంది. గగన అంటూ బాధగా చూసింది ఉమా. ఉమా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య బానే ఉన్నాడు. అన్నయ్య చెప్పండి, ఇప్పుడెలా ఉంది? బానే ఉంది తల్లి. ముందు ఆ పాపిష్టి దాన్ని బయటికి గెంటేయండి. బయటికి గెంటేసి చంపేయనా అన్నయ్య? గగన మాటలకి ఉదయ్ అలానే చూశాడు. చెప్పన్నయ్య, చంపేయనా? గెంటేస్తే ఏం చేస్తుంది? చంపేస్తే గొడవ వదిలిపోతుంది కదా. ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు. తప్పు చేసింది అని కూతుర్ని చంపేయమంటున్నావా తల్లి? నువ్వు చేస్తున్న పనే కదా అన్నయ్య నేను చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు గగన? నిజం మాట్లాడుతున్నానన్నయ్య. తప్పు చేసింది, కాదని అనడం లేదు. మరి నువ్వు చేస్తుందేంటి? మాటలతో నువ్వు తనని చంపడం లేదా? ఒక్కోసారి ప్రాణాలు తీయడానికి ఆయుధాలు అవసరం లేదన్నయ్య. పదునైన మాటలు చాలు. జరిగిందంతా వదిలే అన్నయ్య. ముందు తన జీవితం ఏంటి అన్నది ఆలోచించు. దాని జీవితం నా చేతుల్లో లేదమ్మా. దాని ఇష్టం. ఎప్పుడైతే నా మాటకి విలువ ఇవ్వలేదో అప్పుడే నా మాటకి నాకు విలువ లేకుండా పోయింది. తన జీవితం అది చూసుకుంటుంది అన్న నమ్మకం ఆవిడగారే భరోసా ఇచ్చుకుంది కదా. వయసులో ప్రేమ, ఆకర్షణ, కోరిక ఇవన్నీ తెలిసినవే కదన్నయ్య. అసలు వల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పింది గగన. అర్జున్ ఫ్యామిలీ రావటం, నందు అన్ని విషయాలు తెలివిగా మాట్లాడడం, ప్రతి చిన్న పాయింట్ మిస్ కాకుండా టూకీగా చెప్పింది. అంతా విన్న అందరూ నందు మంచితనానికి, తెలివికి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. అంతలోని అందరూ కంట్లో తడి. నందు అంత చేసిందా? కంటతడితో అన్నారు ఉదయ్. అవునన్నయ్య, ఇదంతా ఒక్కతే చేసింది. పైగా నాకు కూడా ఒక్క మాట చెప్పలేదు. ఫోన్ చేసి రమ్మని విషయం చెప్పింది. ఇది అన్నయ్య జరిగింది. ఏమంటావు మరి? ఏముంది గగన, అంతా మీ ఇష్టం. నువ్వు రవిచంద్ర ఏం చేసినా నాకెటువంటి అభ్యంతరం లేదు. నందు, వల్లి మీ చేతిలోనే పెరిగారు, పెద్దయ్యారు. వాళ్ళ జీవితాలు మీరే ఒక దారిని చూపిస్తానంటే నేనెందుకు కాదంటాను? దారులు నేను కాదన్నయ్యా, వాళ్ళే వెతుక్కున్నారు. ఆ దారిలో ముళ్ళు, రాళ్ళు లేకుండా జాగ్రత్తగా చూసుకుని నడిపించడమే మన బాధ్యత. అబ్బాయి మంచివాడే అన్నయ్య. నేనన్ని విషయాలు మాట్లాడేశాను. నీకిష్టమైతే ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను. సరేమ్మా, అలానే చెయ్యి. నువ్వు మంచివాడు అంటున్నావు కాబట్టి ఇంకా ఎందుకు ఆలోచించడం అని చెప్పి ఉదయ్ తన రూమ్‌కెళ్ళిపోయాడు. వల్లికి ఒకవైపు ఆనందం, మరోవైపు సంతోషం. వల్లి, అత్తయ్య, బాధపడుతున్నావా?
చేసిన తప్పుకి కొన్ని రోజులు బాధని అనుభవించక తప్పదు కదా అత్తయ్య. మిగిలిన విషయాల తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు లోపలికెళ్ళు. సరే అత్తయ్య అని వల్లి తన రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చొని తండ్రి మాటలకు బాధపడింది. మొదటిసారి నాన్న అలా కోపంగా మాట్లాడడం. నేను చేసిన పనికే కదా ఆయన అన్ని మాటలన్నారు అని అనుకుంది. ఇంతలో ఫోన్ చేసింది నందు. ఆలోచనలో ఉన్న వల్లి నందు ఫోటో చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. హలో నందు. అక్కా, జాగ్రత్తగా వెళ్లారా ఇంటికి? హా, ఎప్పుడో వచ్చాం అంది. ఏమన్నారు నాన్న? కోప్పడ్డారు. కానీ అత్తయ్య ఉందిగా కూల్ చేసింది. అవునా? పోనీలే అక్క. నాన్న కోపంలో న్యాయం ఉందిగా. నువ్వు నాన్న మాటలు పట్టించుకోకు. మరి నీ పెళ్లి విషయం ఏమైంది? అక్కడున్నది ఎవరు? గగన అత్తయ్య కదా. నాన్నని అమ్మని ఒప్పించింది. రేపు అత్తయ్య ముహూర్తాలు పెట్టించి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీని ఫోన్ చేస్తానంది. ఎంతో సంతోషంగా చెప్పింది వల్లి. తన అక్క మాటల్లో సంతోషం, తండ్రి మాట్లాడడం లేదు అన్న బాధనిట్టే పసిగట్టి. అక్కా, చెప్పు నందు. ఒక 4 రోజులు ఓపిక పట్టు. నాన్న కూడా నీతో మాట్లాడతారు. తెలుసు నందు. కానీ బాధ అంతే. తప్పదక్కా. ముందు బావగారికి ఫోన్ చేసి విషయం చెప్పు. సరేనా? చెప్తాను కానీ నువ్వెక్కడున్నావు? కాలేజ్ అయిందక్కా. ఇంటికి బయలుదేరుతున్నాను. సరే జాగ్రత్త అని వల్లి ఫోన్ కట్ చేయగానే నందు ఆలోచిస్తూ ఆటో ఎక్కింది. నాన్న చాలా కోపంగా అక్కతో మాట్లాడుంటారు. ముహూర్తాలు పెట్టంగానే ఒకసారి ఇంటికెళ్ళి అమ్మానాన్నలతో మాట్లాడాలి అనుకుంది. కాసేపటికి ఆటో ఇంటి ముందు ఆగడంతో ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికొచ్చింది నందు. అమ్మగారు, కాఫీ ఇవ్వనా? హా మంగి అంటూ ఇల్లంతా చూసింది. హర్ష జాడ కనిపించలేదు. అయ్యగారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా. అవునా? ఏమైందమ్మా? రాగానే అయ్యగారి కోసం వెతుకుతున్నారు. ఏమన్నా గొడవైందా? అంటూ చూసింది మంగి. చచ, అలాంటిదేమీ లేదు మంగి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి కాఫీ పూర్తి చేసి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది. మంగి, ఏంటమ్మాయి గారు? ఏంటి నీరసంగా ఉన్నావు? తలనొప్పిగా ఉందమ్మా. అయ్యో, మరెందుకు చెప్పలేదు? ముందు కాఫీ తాగు. తాగానమ్మా. నేను లేనప్పుడు ఇంట్లో వాటర్ తాగడానికే భయపడతావు. అలాంటిది కాఫీ తాగాను అంటే నేనెలా నమ్ముతాను? అని గబగబా కిచెన్ రూమ్‌కొచ్చి మంగికి స్ట్రాంగ్ కాఫీ పెట్టింది. అమ్మాయి గారు, నాకేం వద్దమ్మా. లోపలికొస్తోంది మంగి. మంగి, ఇలా రా దగ్గరికి. ఎందుకమ్మా? రా అని నందు పిలవగానే మంగి ముందుకొచ్చింది. నుదుటిన తలపెట్టి చూసింది. ఒళ్ళు లైట్‌గా వేడిగా ఉండడం చూసి. మంగి, చూస్తుంటే లైట్‌గా జ్వరం కూడా ఉందని తన దగ్గరున్న టాబ్లెట్ ఇచ్చి కాఫీ ఇచ్చింది. మంగి కాఫీ తాగి టాబ్లెట్ ఏసుకుని, అమ్మాయి గారు వంటేం చేయను? మంగి, వంట ఏమి వద్దులే కానీ నేను చేస్తాను. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మాయి గారు, జలుబు చేసింది కదా! అందుకే కొద్దిగా నీరసం ఉండి ఒళ్ళు వేడిగా ఉంది. అంతేకానీ నాకెటువంటి జ్వరం లేదు. నువ్వు మొండి మనిషివి. నా మాట ఎందుకు వింటావు? నువ్వసలు ఏ పని చేయకు అర్థమైందా? అని మంగికి హాట్ బాక్స్‌లో వేడి వేడి ఇడ్లీ పెట్టి డిన్నర్‌కి భోజనం కూడా బాక్స్‌లో పెట్టి మంగికిచ్చింది. ఇవన్నీ ఎందుకమ్మా? నీరసంతో ఇంటికెళ్ళి వంటేం చేస్తావు? ఇవి పట్టుకొనెళ్ళు. సరే అమ్మాయి గారు అని మంగి ఇంటికెళ్ళింది. నా మీద కోపంగా ఉన్నాడు. ఇంటికొచ్చాడంటే రచ్చరచ్చ చేస్తాడు బావ అనుకుని ఇల్లంతా తుడిచి వంటగది క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగి స్టవ్ మీద ఇడ్లీ పెట్టి చట్నీ ఫాస్ట్‌గా చేసింది. రేపుదయం పూజ చేసుకోవాలని గుర్తుకొచ్చి ఇల్లంతా తడిగుడ్డ పెట్టి బయట వాకిలి కడిగి ముగ్గు వేసింది. అప్పటికే టైం 8:30 అవడంతో చెమట పట్టి ఒళ్ళంతా చిరాగ్గా అనిపించి స్నానం చేసి బయటకొచ్చింది. హర్ష రూమ్ చూసింది. నీట్‌గా లేదు. సర్దితే తిడతాడు అనుకుని అంతలోని మళ్ళీ సర్దడం మొదలుపెట్టింది. ఇంట్లో పనులన్నీ పూర్తవడంతో హాల్లోకొచ్చి టీవీ పెట్టుకొని చూసింది. ఇంతలో హర్ష కారొచ్చి ఆగింది. టీవీ ఆఫ్ చేసి కిచెన్ రూమ్‌కొచ్చి కాఫీ పెట్టింది. పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చిన హర్ష సోఫాలో వాలాడు. ఈ చరణ్ గాడొకడు ఆఫీస్‌కి రాలేదు. వర్క్ బాగా ఎక్కువైంది అనుకుని తనలోని తాను చిరాకు పడ్డాడు. బావా, కాఫీ. మౌనంగా ఉన్నాడు. బావా, మిమ్మల్ని అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి తన రూమ్‌కొచ్చింది. హర్ష మౌనంగా ఉన్నాడు. నందు తెచ్చిన కాఫీ వైపు చూసి కామ్‌గా కాఫీ తాగి తన రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు. బెడ్ మీద అతని డ్రెస్ చూశాడు. నందు పెట్టిందని అర్థమై ఎప్పట్లానే కోపం తెచ్చుకున్నా సచ్చినట్టు డ్రెస్ ఏసుకొని బయటకొచ్చాడు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి కూర్చుంది. బావా, టిఫిన్ పెట్టైనా అంది. మౌనంగా ఉన్నాడు. నీకు నాకు ఎప్పుడు ఉండేదే కానీ టిఫిన్ చెయ్యి. నీకో విషయం చెప్పాలి. అతని ప్లేట్లో ఇడ్లీ పెడుతూ అంది. ఏంటే విషయం అన్నట్టు చూశాడు. అక్కకి అర్జున్‌కి, అర్జున్ బావకి రేపే పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు బావ. ఏం మాట్లాడలేదు. అదేమన్నా పెద్ద విషయమా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి టిఫిన్ చేశాడు. బావా అంది. పలకలేదు. మౌనంగానే ఉన్నాడు. బావా, మిమ్మల్ని. ఏదైనా ముక్కుసూటిగా చెప్పడం అలవాటు కదా నీకు. విషయమేంటో చెప్పు. రేపు మనం లాయర్ దగ్గరికి వెళ్దామా? ఇడ్లీ ముక్క తుంచుతూ అంది. నందు మాటలకి హర్ష షాక్‌గా చూశాడు. ఏంటి? ఏమన్నావు?
రేపు లాయర్ దగ్గరికి వెళ్దాం బావా, నాకు విడాకులు కావాలి తింటూ అంది నందు మాటలకి అతను అలానే చూశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.